అందరూ బాగున్నారా? నేను మీ సేవి హరిభజనకు స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే నిజానికి ఎవరూ కూడా మంచిగా మాట్లాడతలేదు. అందరూ అసలు ఎవరూ మాట్లాడతలేదు అని అనుకోండి. సపోజ్ చాలామంది బాధపడతారు, దుఃఖపడతారు, చింతిస్తారు. మీరు బాధపడకండి. ఎందుకంటే కాలం వృధా అవ్వదు, సద్వినియోగం అవుతుంది. మీరు ఒంటరిగా ఉన్నారంటే ఈ మనసు దేనో దాని మీద లగ్నం చేసేందుకు వీలు కుదురుతుంది. మహాదేవుడు మాధవుడు మనల్ని తనవారు అనుకుంటున్నారు. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో మనల్ని ఉంచి మాధవుడు మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలనుకున్నాడు. గొప్ప స్థాయి అంటే అందరూ అనుకుంటున్నారు నగలు, డబ్బు, పెద్ద పెద్ద ధన సంపన్నమైనటువంటి జీవితం అనుకుంటున్నారు. ఎంత గొప్ప జీవితం అనుభవించినా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండేది ఏం లేదు, సంపాదించింది పట్టుకెళ్ళేది లేదు. సంపాదించింది కొంతనా పట్టుకెళ్ళాలంటే దాన ధర్మాలు చేయాలి. ఎంతనే చేస్తున్నాం, పుణ్యంగా మార్చుకుని పట్టుకెళ్ళిపోవచ్చు. మొత్తం పట్టుకెళ్ళిపోలేం కదా, సంపాదన అంతా పట్టుకెళ్ళిపోలేం. అయినా కూడా ఎదటివారు దూషించినా కీర్తించినా ఏదైనా కూడా అవన్నీ కూడా మనం మనసుకు తీసుకోకూడదు. కీర్తించినా తీసుకోకూడదు. కొందరు కీర్తిస్తే తీసుకుంటున్నారు. ఈ చుట్టుపక్కల 40 ఊళ్ళో పెద్ద పేరు మాకు అని వాళ్ళకి అలా చెప్పుకుంటారు. లేకపోతే వాళ్ళకు ఈ చుట్టుపక్కల 40 ఊళ్ళో పెద్ద పేరు అని చెప్పుకుంటారు. ఎందుకు? చుట్టుపక్కల 40 ఊళ్ళో పేరా, 40 దేశాల్లో పేరా కాదు. ఈ నరజన్మ వెళ్ళిపోతే ఈశ్వరుడి దగ్గర నీకు పేరుందా? ఒకవేళ మళ్ళీ పునర్జన్మ తీసుకుని వచ్చేస్తే జ్ఞానాన్ని పొందాలన్న ఆలోచన కలుగుతుందో లేదో, ఆయన గురించి జ్ఞానం చెప్పేవాడు ఉంటాడో ఉండడో, ఉన్నా తెలుసుకునేటటువంటి జ్ఞానం నీకు ఉంటుందో లేదో ఇప్పుడు తెలిసింది కదా. సద్వినియోగం చేసుకో. వాళ్ళనితో మాట్లాడలేదు, వీళ్ళనితో మాట్లాడలేదు, ఎందుకు బాధపడతావు? నిత్యం కూడా హరిని చింతించు, హరిని పూజించు, హరిని దర్శించు, అంతటా ఆయన చూడు. ఇహమోహాలు వదిలే పరమోక్ష సోదంబుకే పాటుపడు, జీవన్ముక్తుడు కా. ఇది సత్యం థెరపీ. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.